హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, పెళ్ళైన అమ్మాయివి నువ్వు అతన్ని ఎందుకు మైమరిచి చూస్తున్నావు అని అడుగుతుంది స్వప్న. ఏమోనే, అతన్ని చూస్తుంటే ఏదో తెలియని తృప్తి, ఆ కళ్ళని చూస్తుంటే ఏదో తెలియని మైకం, ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. నేను తప్పుగా అయితే చూడడం లేదు స్వప్న, దూరం నుంచి చూస్తున్నాం. అతగాన్ని చూస్తే మనసుకు రెక్కలొచ్చి ఎగిసే అల్లా ఉంటుంది మనసు అని చెబుతుంది రాధ. ఎన్నైనా చెప్పు రాధా, నువ్వు ఆలోచన మానుకొని శౌర్య మీద దృష్టి పెట్టు. శౌర్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. మీ పెళ్ళి అయ్యి 5 ఏళ్ళు అవుతుంది. మీకు ఎన్ని గొడవలైనా ఇద్దరు కలిసి ఉన్నారు. అర్థం చేసుకొని ఆలోచనలు మార్చు. నీకు అతని ప్రేమలో ఏమైనా లోటు కలిగితే అతనికి చెప్పు రాధా, అంతేకాని నువ్వు వేరే అబ్బాయి గురించి ఆలోచించకూడదు. నీకు అర్థం కావటం లేదు స్వప్న. నా మనసులో శౌర్యని పూజించను, ఆరాధించను, కానీ తను వేరే అమ్మాయిని చూసి కొత్తగా తన్ని ప్రేమిస్తే నువ్వు నచ్చలేదు అని అన్నాడు. మరి నేను ప్రేమిస్తే మాత్రం తప్పు ఎలా అవుతుంది? అంటే మగాడు ఎంతమందినైనా ప్రేమించవచ్చు, ఆడది ప్రేమించకూడదు అంతేనా అని మనసులో అనుకుంటుంది. సాయంత్రం అవుతుండగా శౌర్య ఇంటికి వచ్చాడు. కనీసం కాఫీ కూడా తాగకుండా ఫ్రెష్ అయి బయటికి వెళ్ళిపోయాడు. కనీసం ఇంట్లో ఒక మనిషి ఉంది అని కూడా గుర్తించలేదు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను అంత గాఢంగా ప్రేమిస్తుందా శౌర్యని? నా ప్రేమలో లోపం ఉందా, లేకుంటే నేనంటే మోజు తీరిపోయిందా శౌర్యకి? ఇలా సమాధానం లేని ప్రశ్నలతో, ఆలోచనలతో విసిగిపోయా. శౌర్యతో విడాకులు తీసుకొని శ్రీనుకి తన ప్రేమ విషయం చెప్పాలని అనుకుంది, కానీ ఎందుకు ప్రేమిస్తున్నానన్నది కూడా చెప్పాలని డిసైడ్ పడుకుంది. అర్ధరాత్రి అవుతుండగా ఎవరో తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. ఎవరు అని తలుపు తీసింది. ఒళ్ళు ఇల్లు తెలియకుండా ఉన్న శౌర్యని చూసి అసహ్యం వేసింది. అడ్డు తప్పుకొని లోపలికి రమ్మని చెప్పింది. శౌర్య ఏం మాట్లాడకుండా జాను జాను అని కలవరిస్తూ మంచం మీద పడుకున్నాడు. నిద్రలో కూడా ఆ అమ్మాయిని తలుచుకుంటుంటే అర్థమైంది ఆ అమ్మాయి శౌర్య ఒళ్ళు అంతా పాకిందని. వెంటనే తలుపు వేసి నా గదిలోకి వెళ్ళిపోయాను. ఆలోచిస్తూ గతం గుర్తు చేసుకున్నాను. నేను స్వప్న శౌర్య ఒకే కాలేజీలో చదువుకున్నాం. శౌర్య వేరే గ్రూప్ అయినా అనుకోకుండా మాకు ఫ్రెండ్ అయ్యాడు. నాకన్నా ఎక్కువ స్వప్నతో ఏదైనా షేర్ చేసుకునేవాడు. నాతో చాలా ఫ్రీగా మాట్లాడేవాడు. స్వప్నతో ఎక్కువ నా గురించి అడగటం, నా ఇష్టాలు, నా ఆశలు అన్నీ తెలుసుకున్నాడు. ఏ రోజు మిస్బిహేవ్ చేయకుండా మాతో కలిసి ఉన్నాడు. ఎటు వెళ్ళినా అందరం కలిసే వెళ్ళేవాళ్ళము. ఇంజనీరింగ్ ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి అందరం బాగా చదివి కాలేజీలో జరిగే ఇంటర్వ్యూలో జాబ్ సాధించాలి అని గోల్ పెట్టుకున్నాము. చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. సమ్మర్ హాలిడేస్కి నేను మా నాన్నమ్మ ఊరు వెళ్ళాను. నేను నా ఫోన్ నెంబర్ ఎక్కువ ఎవరికి చెప్పలేదు. స్వప్న దగ్గర నెంబర్ తీసుకుని నాకు కాల్ చేశాడు. నేను కాస్త ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను. నా నెంబర్ తీసుకుని ఫోన్ చేశారని. ఏంటి అని అడిగాను. ఏం చేస్తున్నావు రాధా అని అడిగాడు. ఏముంది శౌర్య, మా నానమ్మతో కబుర్లు చెబుతున్నాం. నువ్వేం చేస్తున్నావు అని అన్నాను. నేను నీతో మాట్లాడుతున్నా అని చెప్పాడు. సరే ఉంటానని అన్నాడు. ఓకే, కుదిరితే ఈవినింగ్ కాల్ చేయన్నాడు. నేను ట్రై చేస్తాను అని పెట్టేశాను. ఆ రోజు నేను కాల్ చేయలేదు. ఎందుకో ఆ మాట తీరు చాలా కొత్తగా అనిపించింది, అందుకే చేయలేదు. తను కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. సమ్మర్ హాలిడేస్ అయ్యాక కాలేజ్కి వచ్చాను. రాగానే శౌర్య పలకరించి ఈవినింగ్ పార్క్ దగ్గర కలుసుకుని మాట్లాడదాం అన్నాడు. నేను సరే అన్నాను. ఈరోజు ఈవినింగ్ ఇద్దరం కలిసి బయటికి వచ్చాము. పార్క్లో బెంచ్ మీద కూర్చొని చెప్పు అన్నాను. తను సడన్గా నిల్ డౌన్ అయ్యి ఐ లవ్ యూ అని చెప్పాడు. నేను ఫుల్గా షాక్ అయ్యాను. నీ నిర్ణయం ఆలోచించుకొని చెప్పు అన్నాడు. నేను ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాను. నేను సమాధానం ఇవ్వలేదు తన ప్రపోజల్కి. ఎందుకంటే నేను క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నా, కానీ మరీ ఎక్కువగా ఊహించలేదు. తన ప్రేమ కాదు అనడానికి నా దగ్గర రీజన్ కూడా లేదు. కొన్నాళ్ళు ఆగి ఓకే చెబుదామనుకున్నాం. 3rd ఇయర్ పూర్తి చేశాము. 4th ఇయర్ స్టార్ట్ అవ్వగానే తనకి ఓకే చెప్పాను. ఇద్దరం బాగానే ఉన్నాము. స్టడీ అవ్వగానే ఇంట్లో చెప్పాలనుకున్నాం. ఫైనల్ పరీక్షల ముందు ఇంటర్వ్యూలు జరిగాయి. నేను సెలెక్ట్ అయ్యాను. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. శౌర్య మాత్రం పెళ్ళయ్యాక నువ్వు జాబ్ చేయకూడదు అని కండిషన్ పెట్టాడు. నా పిచ్చి మొహానికి ఆ రోజు అర్థం కాలేదు జాబ్ ఎందుకు వద్దన్నాడని. అనుకున్నట్లుగానే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాం.
పెళ్ళైన కొత్తలో చాలా బాగున్నాము. సంసారం 1 సంవత్సరం పాటు బాగా సాగింది. మా పెళ్ళైన 2వ ఏడాది నుండి ఎడబాటు మొదలైంది. నేను ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంటుందని నేను ఇబ్బంది పెట్టలేదు. నిదానంగా దూరం పెరగసాగింది. బయటికి వచ్చినప్పుడు మాత్రం ప్లాస్టిక్ నవ్వు నవ్వేవాడు. గట్టిగా అడిగితే చిన్న చిన్న గొడవలయ్యేవి. ఇలానే 4 ఏళ్ళు గడిపాను. అప్పుడే అనుకోకుండా శ్రీను పరిచయమయ్యాడు. ఎక్కువ మాట్లాడకున్న చూపులతో ఏంటి బాధ అని అడిగేవాడు. ఆ చూపులో చాలా భావాలుండేవి. టైంని బట్టి సమస్య అర్థం చేసుకునేవాడు. ఏ రోజు నోరు తెరిచి మాట్లాడలేదు. శౌర్య పెళ్ళయ్యాక జాబ్ ఎందుకు వద్దన్నాడనేది పెళ్ళైన 3 నెలలకు అర్థమైంది. పెళ్ళైన వారు జాబ్ చేస్తే మాటలు పెత్తనం చెలాయిస్తూ ఉంటారని, బయట మగవారితో ఎక్కువ మాట్లాడతారని, కానీ భార్య మీద నమ్మకం లేనందుకు ఫీల్ అయ్యాను. ఆ తర్వాత చాలాసార్లు కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చాయి. అన్నీ ఓర్చుకున్నాను. కానీ ఒకరోజు నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు నచ్చలేదని చెప్పాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నీ ఇంట్లో ఒక రోబో బొమ్మ మాదిరి ఉంటున్నాను. పెళ్ళయ్యాక ఏ సంతోషమూ దక్కలేదు. శౌర్య మూర్ఖత్వం ఏంటో చెప్పాడు. అడిగితే అర్థం చేసుకోలేవంటాడు. ఒకసారి చెబితే సమస్య తెలుస్తుంది కదా అని చాలాసార్లు అనుకున్నా, కానీ ప్రయోజనము లేదు. శ్రీని ఎవరో కాదు, ఒకప్పుడు ఇంటర్లో నన్ను ప్రేమించిన మనిషి. అప్పుడు ప్రపోజ్ చేస్తే నేను కాదన్నాను. నా కోసమే కష్టపడి లైఫ్ బాగా సెటిల్ చేసుకున్నాడు. నా స్టడీస్లో ఎప్పుడూ ఎదురుపడలేదు. తను వేరే అమ్మాయిని లవ్ చేయలేదు, పెళ్లి చేసుకోలేదు. అది తెలిసిన నిమిషం చాలా తొందరపాటు పడ్డాననిపించింది. కొన్ని విషయాల్లో అతి ఆలోచన మంచిది కాదు అని నాకు అర్థమైంది. నీ లైఫ్ హ్యాపీగా ఉందా అని అడిగాడు. ఏం జవాబు చెప్పాలో తెలియక ఒక విరక్తి నవ్వు నవ్వి వచ్చేశాను. తను నన్ను చేరదీస్తాడని డిసైడ్ అయ్యాను. అందుకు అప్పటి నుండి దూరం నుండి కళ్ళతో ఆరాధిస్తున్నాను. ఇది ఎవరు తప్పు అన్నా ఒప్పు అన్నా నాకు బాధ లేదు. కట్టుకున్న భర్త కనీసం మనిషిగా గుర్తించని నిమిషమే నేను చచ్చిపోయినట్టు అనుకుంటాను. రేపు ఎలాగో అయినా శౌర్యతో శ్రీనితో మాట్లాడాలి అనే ఆలోచన నుండి బయటకు వచ్చింది. కానీ అప్పటికే సూర్యకిరణాలు వచ్చేశాయి మబ్బుల్లో నుండి. లేచి ఫ్రెష్ అయ్యాను. దగ్గరలోని గుడికి వెళ్ళి వచ్చాను. ఈరోజు ఏదో ఒక విషయం తేల్చుకోవాలి. శౌర్య నన్ను ఎందుకు బాధ పెట్టాడు అనేది తెలుసుకోవాలి. శ్రీనితో మాట్లాడాలి. తను పెళ్ళికి ఒప్పుకుంటాడా? శౌర్య విడాకులు ఇస్తాడా? స్వామి, నా జీవితంతో ఎందుకు ఆటలాడుకున్నావు స్వామి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వచ్చాడు శౌర్య ఫ్రెష్ అయ్యి. తనని చూసి నీతో మాట్లాడాలి శౌర్య అని గట్టిగా అడిగింది. ఏంటో చెప్పు. నేను విడాకులు తీసుకుందామని అనుకుంటున్నాను. సరే, పేపర్స్ రెడీ చేయించు. నీకు నేను ఎందుకు నచ్చటం లేదు శౌర్య అని ఏడుస్తూ అడిగింది. చూడు, నేను లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను. కానీ నువ్వు అమాయకురాలివి, తింగరిదానివి. అందుకే నాకు నచ్చిన వారితో తిరుగుతున్నాను. అందరిలాగా పెళ్ళాం కొంగు పట్టుకొని నేను తిరగలేనని అర్థమైంది. నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని లైఫ్లో మూవ్ అనవు అని వెళ్ళిపోయాడు. రాధ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. శ్రీనితో మాట్లాడదాము అని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. రాధని చూడగానే అర్థం చేసుకున్నాడు శ్రీను తన బాధతో ఉందని. కూర్చోమని కుర్చీ వేశాడు. శ్రీను, నేను శౌర్య విడాకులు తీసుకున్నాము. నీకు అభ్యంతరం లేకుంటే మనం పెళ్లి చేసుకుందాము అని తలదించుకొని చెబుతుంది. శ్రీను సైలెంట్గా ఉండేసరికి నీకు ఇష్టం లేకుండా నేను ఇబ్బంది పెట్టినట్టు ఉన్నాను, సారీ అంటుంది. అదేం లేదు రాధా, కాలేజ్ రోజులో చాలా హుషారుగా ధైర్యంగా ఉండే నువ్వు ఇలా ఉంటే మనసుకు చాలా బాధగా ఉంది. విడాకులకి శౌర్య ఒప్పుకున్నాడా అని అడుగుతాడు. ఒప్పుకున్నాడు. తనకిప్పుడు ఏ బాధ లేదు. తను కోరుకున్నట్లు ఏ పని అయినా చేసుకోవచ్చు, తిరగవచ్చు. ఆ మాటలు చెబుతున్నప్పుడు రాధ కంట్లో నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి. నువ్వేడవక రాధా ప్లీజ్. నేను ఏం పాపం చేశాను శ్రీను? తను ప్రేమించాను అని ఎంతో నమ్మిస్తే పెళ్లి చేసుకున్నాము. జల్సా చేసుకునే వాడికి నన్నెందుకు పెళ్లి చేసుకుని లైఫ్ పాడు చేశాడు అని ఏడుస్తూనే ఉంది. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. రేపు శివాలయంలో కలుసుకుని పంతులు గారితో మాట్లాడదాం రాధా. సరే శ్రీను అని వెళ్ళిపోతుంది రాధ. వేకువజామున లేచి పని మొత్తం పూర్తి చేసి శౌర్యకి టిఫిన్ ప్రిపేర్ చేసి తన కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. కాసేపటికి శౌర్య రావటంతో తనకి టిఫిన్ పెట్టి తన ముందు విడాకుల పేపర్లు పెట్టింది. కనీసం వాటిని చదవకుండా వాటి మీద సంతకం చేసి వెళ్ళిపోయాడు. రాధ టిఫిన్ తిని శివాలయంకు వెళ్ళింది. శ్రీను అక్కడే ఉండటంతో చిన్న చిరునవ్వు నవ్వి దర్శనం చేసుకుని పంతులు గారిని కలిసి, మేం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము.
మంచి ముహూర్తం ఉంటే చెప్పండి అని అడుగుతారు. పంతులు గారు ఇద్దరి వంక చూసి, అమ్మ నీ మెడలో తాళి అని అడిగాడు. విడాకులు తీసుకున్నాను పంతులు గారు అని చెప్పింది. సరే తల్లి, మీ వివరాలు చెప్పండి, చూసి చెబుతానని చెబుతాడు. ఇద్దరి పేర్లు, ఇతర వివరాలు చెబుతారు. పంతులు గారు అన్నీ పరిశీలించి 2 రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది అని చెబుతాడు. అది ఓకేనా అని రాధను చూస్తాడు. రాధ ఓకే అంటే, ఈ గుడిలో పెళ్లి చేస్తారా పంతులు గారు అని అడుగుతారు. చేస్తాం బాబు, అటువైపు వెళ్ళి మీ పేర్లు నమోదు చేసుకోండి అని చెబుతాడు. బాబు మీ పెద్దవాళ్ళని అంటే నాకు ఎవరు లేరు పంతులు గారు, నాకు ఉన్నా లేనట్టే అండి చెబుతాడు. సరే బాబు వెళ్ళండి, 2 రోజుల తర్వాత నేను చెప్పిన సమయానికి ఇక్కడ ఉండండి అని చెప్పి వెళ్ళిపోతారు. రాధ నువ్వు నాతో మా ఇంటికి రా అని చెబుతాడు. ఇప్పుడు వద్దు శ్రీను, పెళ్లి చేసుకుని వస్తాను అంటుంది. సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెబుతాడు. రాధ నేరుగా ఇంటికి వెళ్తుంది. స్వప్నకి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది. మొదట కోపం వచ్చినా తన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని పెళ్లి రోజు వస్తానని చెప్పింది. ఆ రోజు సాయంత్రం శౌర్యకి చెప్పి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. తల్లి తండ్రికి జరిగింది చెబితే నువ్వు చేతకాని దానివి అని అన్నారు తప్ప శౌర్య ఎలాంటి మనిషి అనేది ఆలోచించలేదు. ఇక ఆ రోజు మొత్తం కష్టంగా గడిపి తెల్లవారగానే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చే ముందు వాళ్ళ అమ్మమ్మకి మాత్రమే చెప్పింది తను పెళ్లి చేసుకుంటున్న విషయం. ఆవిడ ఆలోచన చేసి, చూడు తల్లి, ఓసారి మోసపోయావు, రెండోసారి ప్రేమతో వెళ్తున్నావు, ఈసారి ప్రేమలో ప్రేమతో గెలువు అని ఆశీర్వదించి పంపిస్తారు. రాధ గుడికి వెళ్తుంది. శ్రీను అన్ని ఏర్పాట్లు చేస్తాడు. రాధ కోసం పెళ్లి చీర కొన్నాడు. దాన్ని రాధ రాగానే తనకు ఇచ్చి ఫ్రెష్ అయి రమ్మన్నాడు. రాధ పెళ్లి చీర కట్టుకుని వస్తుంది. మెడలో తాళి కూడా శౌర్య ఇంట్లోనే తీసేసింది. మెడలో ఏం లేకున్నా చాలా బాగుంది. శ్రీను పెళ్లి బట్టల్లో కూడా చాలా బాగుంటాడు. వాళ్ళ పెళ్లి దేవుని సమక్షంలో జరుగుతుంది. తర్వాత పంతుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్తారు. రాధ తల్లి తండ్రి కనీసం ఆలోచించరు తన గురించి. శౌర్య అయితే కనీసం తలుచుకోడు. రాధ శ్రీను కుడి కాళ్ళు లోపలికి పెట్టి వస్తారు. ఫ్రెండ్స్ విష్ చేసి వెళ్ళిపోతారు. రాధకి రూమ్ చూపించి రెస్ట్ తీసుకోమని చెబుతాడు. రాధ ఫ్రెష్ అయ్యి వచ్చి పాలు పొంగించి కాఫీ పెడుతుంది. శ్రీను తాగేసి, రాధ నీకు ఇష్టమైతే మనం కొన్ని రోజులు ఎటైనా వెళ్ళి వద్దామా, నీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందంటాడు. శ్రీను చేయి పట్టుకుని నీకు ఏది నచ్చితే అది చేద్దాము, సరే రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్దామని చెబుతాడు. తర్వాత ఇద్దరు కలిసి కొత్త జీవితం మొదలు పెడతారు. రాధ ఎవరు వదిలేసినా తన లైఫ్ తానే వదులుకోకూడదు అని డిసైడ్ అయ్యి శ్రీనుతో కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది. శ్రీను కూడా రాధను అర్థం చేసుకుని కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు. కొన్నిసార్లు ప్రేమలో ఓడినా గెలిచినా మనల్ని ప్రేమించిన వారు ప్రేమతో ఒక్క మనిషి ఉన్న చాలు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.